దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. గడిచిన దినము అంతా కూడా దేవుడు తన కృపలో భద్రపరిచి, అంతేకాదు గడిచిన వారం అంతా కూడా, ఈరోజు ఆదివారం కనుక గడిచిన ఆదివారం రోజు నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు తన మహాకృపను చూపించి మన పనిపాట్లలో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, పరిచర్యలో అన్ని విషయాల్లో కూడా తన మహాకృపను చూపించి మరొక వారంలోనికి నడిపించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. మంచిది ప్రియులారా, ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో కూడుకుని ప్రభుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహింపరచబద్దులమైనాం. ప్రతిదినం కూడా మనం ప్రభు సన్నిధిలో వాక్య భాగము మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధమైన ఆశీర్వాదాలు, మేలులు పొందుకుంటామో, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధంగా వారు జీవిస్తారో, ఇవన్నీ కూడా గడిచిన సోమవారం నుండి ఈ దినం వరకు, నిన్నటి దినం వరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మొదటి రోజు సోమవారం రోజు దాచించిన మేలు అవి ఎంతో గొప్పవని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా. రెండవది, దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించనని. మూడవది, కోరుకొనవలసిన మార్గమైన బోధించనని. నాలుగవది, బహుధైర్యము పుట్టించనని. ఐదవది, ఐశ్వర్యము, ఘనత, జీవము అవి పొందుకుంటారని. ఐదవది జీవపు ఊట, మరణ పాశంలోంచి విడిపిస్తునని నిన్నటి దినం మనం ధ్యానించుకున్నాం. ఈ విధంగా ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటామో, ఏ విధంగా దైవాశీర్వాదము, దైవ దీవెన, అంతేకాదు ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో ఇవన్నీ కూడా మనం బైబిల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మరొక వాక్య భాగం చదువుకుందాం. 22వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి. పిల్లరా, ఈరోజు మరొక మాట, దేవుని యందు భయభక్తులు గల వారలారా. దేవుడంటే భయము, భక్తి కలిగిన వారలారా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారలారా, మీరందరూ కూడా ఆయన ఏం చేయాలంట? స్తుతించుడి. అవును ప్రియులరా, ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము. మనమందరూ కూడా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరచబద్దులమైన వారమంతా మనల్ని కాపాడి మన పనిపాట్లలో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు తన సంరక్షతను, తన క్షేమాన్ని, తన భద్రతను, తన కృపను, తన ప్రేమను మన ఎడల చూపించిన దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులరా. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతులు చెల్లిస్తామో, దేవుని నామాన్ని మహింపరుస్తామో, దేవుడు మన స్థితిగతులను మారుస్తాడు. అందుకనే స్తుతి అంట స్థితిగతులు మారుస్తుందట ప్రియులరా. అంతేకాదు ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని భక్తులు సెలవిచ్చారు. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము ప్రభుని స్తుతించినప్పుడు, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. కనుక ఆదివారం రోజు మరి దేవునికి సమయం ఇచ్చి దేవుని సన్నిధికి వెళ్ళి కనీసం 2 గంటలు మనం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వగలిగితే, కనీసం ప్రభు సన్నిధిలో ఆరాధనలో ప్రారంభం నుంచి చివరి ప్రార్థన వరకు మరి ప్రభు సన్నిధిలో గడపగలిగితే ఎంతో దైవాశీర్వాదము, దైవ దీవెన. ఆది కాండంలోనే చెప్పాను కదా, మొదటి మాటలో నేను రెండవ అధ్యాయం చూస్తే అక్కడ 6వ దినం అంటే 7వ దినం విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. మరి దేవుని ఆశీర్వాదము, దేవుడిచ్చే పరిశుద్ధత మనం పొందుకోవాలంటే ప్రతి ఆదివారము ప్రభు సన్నిధిలో కూడుకుని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. దేవుడంటే భయము, భక్తి కలిగిన ఆ వ్యక్తి అయితే నువ్వు, అది ఎవరైనా కానివ్వండి, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, చిన్నబిడ్డలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, కుటుంబాలు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభువునందు నేను దేవుడంటే భయము, భక్తి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతిస్తూ ప్రభువుని గణపరచబద్దులమైనాం. ఎందుకో తెలిసి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, ఇది మాట్లాడగలుగుతున్నామంటే, వినగలుగుతున్నామంటే, పనులు చేసుకోగలుగుతున్నామంటే, లేదా నడవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, లేదా ఇంకేదైనా కానివ్వండి, ఈరోజు ఊపిరి కలిగి ఉన్నామంటే, ఈరోజు సజీవులు లెక్కలు ఉన్నామంటే, మనం సజీవులు లెక్కలు ఉన్న మనము సజీవుడైన దేవుని సన్నిధికి వెళ్ళి సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ, గణపరుస్తూ, స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరచబద్దులమైన అంటే కానీ అంతే కదా, ఆయనకు థ్యాంక్స్ చెప్పబద్దులమైన.
ఏమండి మనకెవరైనా సహాయం చేస్తే అది ధన రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, వస్త్ర రూపంలో కావచ్చు, వాహన రూపంలో కావచ్చు, ఏదైనా కానివ్వండి. మనకు సహాయం చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాం ప్రియులరా అవతల వ్యక్తికి. థ్యాంక్స్ చెబితేనే అది అవతల వ్యక్తి అది సంపూర్ణంగా ఇవ్వగలడు, అంతేగా సంతోషించగలడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ధన సహాయమో, మరొక సహాయమో, ఈ లోక సంబంధమైన సహాయమే కాదు, ఆయన పర సంబంధమైన సహాయం. అంటే నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, సమస్త ఈవులనిచ్చిన దేవాది దేవునికి ఎంతగా థ్యాంక్స్ చెప్పాలి. ప్రభు సన్నిధికి వెళ్ళి ఎంతగా ఆయన ఆరాధించాలి, ఎంతగా ఆయన నామాన్ని మహింపరచాలి. కనుక మనం ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన్ని స్తుతించబద్దులమైన దేవునియందు భయభక్తులు గలవారులారా ఆయన్ని స్తుతించడని చెబుతూ తర్వాత యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన కనపరచండి. అవును, ఈరోజు అందరూ ఆయన కనపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలి. ఎందుకంటే ఈరోజు మానవుని సృష్టించిందే ఆయన కనుక ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారు అయినాం. ఈరోజు భూమి మీద చలించి జీవిస్తున్నట్టు కేవలము దేవుని కృప. ఆ కృపను బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మహింపరిచి ఆయన మాటలు విని ఆయన మాటల ద్వారా మన హృదయాలను భద్రపరుచుకుని ఆయనకు అంగీకారంగా సంతోషంగా జీవించాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ఇంతవరకు మమ్మల్ని కాపాడని మీకు వందనాలు. ఈరోజు ఆదివారం దిన ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొని మీరు ఇచ్చే దైవాశీర్వాదము, దైవ దీవెన, దైవ స్వస్థత, దైవ జ్ఞానము పొందుకోవడం సహాయం దయచేయండి. ఎందరైతే మమ్మల్ని ప్రార్థనాస్తుడిగారో ప్రార్థనాస్తులు దయచేయండి. ప్రతి కుటుంబ చుట్టూ మీకు కాపుదలు దయచేయమని, ఎక్కడైతే వాక్యానుసారమైన ఆరాధనలు, వాక్యానుసారమైన సేవా పరిచయాలు, వాక్యానుసారమైన సేవకుడు పరితపిస్తూ ప్రయాసపడుతూ ఉన్నాడు ప్రభు. సేవకుని సంఘాన్ని, బిడ్డలను మీ ఆదులించుకుని బలపరిచి ఇంకును ఆశీర్వదించమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు